హలో హలో నరేష్ అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఖమ్మం నుంచి అన్న మన చేశాక అన్న కేంద్ర బ్యాంక్ అని అన్న చెప్పండి అన్న. అమౌంట్ పడ్డాయి అన్న. పడ్డాయా? అకౌంట్లో పడ్డాయా అమౌంట్? పడ్డాయి అన్న. ఎంత అన్న? రాలేదన్న, యాప్ లో చెక్ చేస్తే 2,22,303 క్రెడిట్ అయ్యాయని చెప్పారు. అంటే లిస్ట్ పేరు ఎప్పుడు వచ్చింది నీకు? అప్పుడే మొన్న మహబూబ్ నగర్లో ఇచ్చినప్పుడు ఫోర్త్ లిస్ట్లో పేరు వచ్చింది, ఇప్పుడు పైసలు పడ్డాయి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. కెనరా బ్యాంక్ అన్న మన చేశాకన్నా. కెనరా బ్యాంక్ చేశారన్న. అదే నేను అనేది, అంటే రైతులకు చెప్తా ఉన్నా నేను మళ్ళీ మరి క్లారిటీ. ఆల్రెడీ వాట్సాప్ లో పెట్టాను నిన్న ఉదయం. ఓకే ఓకే. ఇగో ఒక రైతు, మీ పేరన్నా? నా పేరు ఉపేందర్ అన్న. ఉపేందర్ గారికి 1,22,000 రూపాయలు పడ్డాయి మొన్న, ఎప్పుడైతే ఫోర్త్ లిస్ట్లో పేరు వచ్చిందో వాళ్ళకి. సో పడతా ఉన్నాయి అందరికీ. నాకు కూడా బాధనే ఉన్నది, తొందర పడాల్సింది ఉందని. బట్ ఇంకా పడలేదు కాబట్టి మీరు ఎవరు కూడా రావేమో అన్న అపోహలు ఉండకండి, వస్తాయని చెప్తున్నా అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నా వల్ల ఏముందన్న, నీ కష్టం అంతే. లేదు మినిస్టర్ గారిని అడిగితే టీవీలో అందరూ చర్చలు చేస్తారని అంటారు. పొంగులేటి గారు వస్తే రైతులు బాగా చేస్తారు, మా దృష్టికి కూడా వచ్చిందని చెప్పి. ఎట్లా వస్తుంది దృష్టికి అంటే? గిట్లా వస్తుంది. నేను ఈ ప్రయత్నం చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్తారన్నా. ఇక్కడ ఒకవేళ ఇంటెలిజెన్స్ ఒకటి కాదు, నేను గిట్లా మీ ఊరికి వచ్చి ప్రతి ఊరికి వచ్చి మైక్ పెట్టి ఒక్కొక్కరిది తీసుకొస్తే అది కొనెళ్ళది, ముందర పడది. ఇక్కడ నిలబడి మనకున్న అవకాశాన్ని వాడుకొని మీ అందరి తరపున, అంటే జిల్లాలకు వెళ్ళి ఫోన్లు అంటే మీరు చేస్తూ ఉంటే మాట్లాడిన మాటలు బయటకు చూపించే వరకు అంటే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి సురుకు అంటుతుంది కదా, తెలుస్తుంది కదా. బట్ అన్న మీ కష్టం వల్లనే మీకు అయ్యింది. చూపిస్తాను నేను ఉపేందర్ భాయ్. నా ఎఫర్ట్స్ కంటే కూడా మీ ఒత్తిడే పనిచేసింది. రైతులు అడుగుతున్నారనే విషయాన్ని నేను చూపించిన తప్ప నాకు గొప్ప ఏం లేదన్న. అందుకోసం వాళ్ళ గురించి టెన్షన్ పడొద్దని సూపర్ ఉపేందర్ భాయ్. సో ఖమ్మం జిల్లా నుంచి మీకు వచ్చినట్టుగా ప్రతి రైతుకు కూడా రావాలి. ఇప్పుడు ఇల్లే కాదన్న, 2 లక్షల కంటే మీదున్న వాళ్ళకి కూడా రావాలి. పాపం చాలా మంది వెయిట్ చేస్తారు. ఇప్పుడు రైతు రుణమాఫీ కనుక సంపూర్ణంగా అయిపోయి వీళ్ళు రైతు బంధు 12,000 అంటారు కదా, పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోదాం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఆ పైసలు అయితే మిగిలినాయి కదా వాళ్ళకి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క రైతుకు మిగిలినాయి. అంటే ఇవ్వడం తప్పుతుంది. సో ఈ లెక్కేస్తే కోట్ల రూపాయలు అవుతుంది. అవన్నీ కూడా రైతులకు రుణమాఫీ చేస్తే అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మన పైసలే కదా ఇది కూడా. ఒక పెద్ద అమౌంట్ కన్నా అన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినా అన్ని డబ్బులు రావన్నా. అరే అందుకోసమే అన్న నా తాపత్రయము. అది ఒక 10,000 20,000 అయితే కాంతి పోంతి మళ్ళీ ఎక్కడన్నా చూసుకుందాం అని అనుకోవచ్చు. కానీ లక్షల రూపాయలన్నా, 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల మధ్యలో పైసలు పడితే మామూలు విషయం అన్న. ఒక 4 సంవత్సరాలు పంట పండిస్తే వస్తుంది ఒక రైతు. పెట్టుబడి మరి పెట్టుబడి ఆదాయము అంతకంటే ఎక్కువ వస్తలేదు ఏ పంటలో కూడా. అందుకే చెప్తున్నా 3-4 సంవత్సరాల కష్టం అవుతుంది. అది వస్తే మీకు రైతుకు ఆసర అవుతుంది అని చెప్తున్నా. అందుకో మీకోసం ప్రయత్నం చేస్తున్నా. అదే ట్రెజరీలో డబ్బులు తక్కువనే అంట, అది అమౌంట్ బట్టి వేస్తారంటారు. తెలిసిన వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఉంటే కనుక్కున్నా ట్రెజరీలు. కరెక్ట్ అన్న, మంచిగా చెప్పింది. రైతులుగా అందరూ ధైర్యపడద్దని నా ద్వారా చెప్పండి అన్న. నేను ధైర్యంగా ఉండండి అని చెప్తున్నా. నేను కూడా మీలాగా రైతులు ధైర్యంగా ఉండండి. నేను ఉన్నా, మీకు అన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రైతుల కోసం మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు. మీరు ధైర్యంగా నాకు ఫోన్ చేసి మీకు నచ్చిన అభిప్రాయాన్ని చెప్పారు కాబట్టి ఈ ధైర్యంతో ముందర పడ్డది మన పని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పడ్డాక ఫోన్ చేసినావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అన్న. ఇలా రైతు బంధు కోసం మాట్లాడతా, రుణమాఫీ మాట్లాడతా, అది అయిపోయింది కదా అని ఇంకోటి ఊకోను, ఇంకేదైనా అడుగుతా మీకోసానికి. కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే. హలో 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 అన్న. నమస్తే అన్న, నరేష్ అన్నానా? నరేష్ అన్న మాట్లాడుతున్నా. నమస్తే. అబ్బాబాబా ఏమైంది? ఎన్ని రోజుల నుంచి కాలు, 3 నెలల నుంచి కాల్ చేయగానే రింగ్ కాకటా గానీ ఎత్తకపోవట. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు చెప్పిగా. అబ్బా ఎన్ని రోజులు జరిగింది సార్? అబ్బా ఎంత బ్రహ్మాండంగా జరిగింది. చెప్పన్నా, చెప్పే. ఇదే నాకు రుణమాఫీ కాలేదు. ఏ ఊరు నీది? ఏం పేరు? నాది కొమరంభీం డిస్ట్రిక్ట్ సార్. కొమరంభీం. ఓకే. కొమరంభీం డిస్ట్రిక్ట్ కాకినాడ మండల్. ఓకే. సీతానగర్ గ్రామం. ఓకే. పేరు? నా పేరు లింగయ్య, రత్నం లింగయ్య. రత్నం అంబుల. ఓకే. చెప్పండి. భార్య పేరు మీద లోన్ ఉన్నది సార్. ఎంత ఉన్నది?
ఇది 2 బ్యాంకులలో ఉన్నది సార్. ఈ సొసైటీ బ్యాంక్ లో ఒక 30,000 చిల్లర ఉంది సార్, 35,000 దాకా. ఓకే. మన గ్రామీణ బ్యాంక్ ఏమో ఇది మన తెలంగాణ బ్యాంక్ లో ఒక 60,000 ఉంది సార్. ఓకే. మొత్తం కలిసి ఒక 90 చిల్లర ఉంది. ఓకే. అయితే ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేసింది, ఫస్ట్ విడతల్ని వాళ్ళు మా భార్య పేరు 2 పేర్లు చూపెడతాందని వాళ్ళు సెల్లల్లా చూపెట్టిళ్ళు. అయితే కాలేదు దాని గురించి అంటే నేను తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోయినా, కలెక్టర్ దగ్గర చూపెట్టిన, వాళ్ళ దగ్గర ఆన్లైన్ చేపించిన, ఏవో దగ్గర కూడా నడిచిన, ఎన్నో సార్లు బ్యాంకులో నడిచిన సార్, ఇప్పుడు వరకు కూడా అది కాలేదు ఇష్యూ. కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినవా కంప్లైంట్? మీ కాలు కాదు కదా, మీ ఎప్పుడైనా రోజు 2 గంటలు 2.5 గంటలు చూసుకుంటాను ఉంటా సార్. అరే అన్న అట్లా కాదు నేను అనేది, కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినావా మరి కంప్లైంట్ ఇది? ఇచ్చిన సార్. ఇచ్చిన వాళ్ళకి చూపెడితే వాళ్ళు ఆన్లైన్ చేసిన ఒక రిసిప్ట్ కూడా ఇచ్చిండు సార్. ఓకే. ఓకే. అదే కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే నీకు మరి ఇప్పుడు లాస్ట్ ఇంకో విడత ఉన్నదని చెప్తుర్రు, మరి అది ఎప్పుడు ఏందనేది నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తా. దాని ప్రకారంగా మనకు ఎప్పుడైతే ఏందనేది కూడా నేను మీకు నా వార్తలు ఎట్లా చూస్తున్నా అంటున్నావు కదా డైలీ నీకు. చూస్తానా సార్, రోజు చూస్తానా, సాయంత్రం పూట కూడా చూస్తా. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న నుంచి చాలా అయితే, ఎప్పటి నుంచి చాలా అయితే అప్పటి నుంచి 2 గంటల దాకా 1.5 గంట దాకా చూసుకుంటా ఉంటా సార్. ఓకే. ఓకే. అవుతుంది అన్న, నేను చెప్పిస్తా ఖచ్చితంగా. అందరికీ అయ్యేదాకా నా పోరాటం ప్రయత్నం ఉంటుంది కంటిన్యూగా, వదిలిపెట్టా. దండం పెడతా, దండి కాలు ఇప్పుడు ఓలకు దండం పెట్టదు. గిట్లనే ఖరాబ్ చేసుకుంటున్నాం మనం. ఎవరికి దండం పెట్టేది లేదు, ఎవరిని బతిలాడేది లేదు, మన హక్కు ఇదంతా. చూసి నాకు నిన్న నేను వాట్సాప్ కూడా చేసిన సార్, ఇట్లా అయితే కాల్ తలపేది అని వాట్సాప్ కూడా చేపించిన. నాకు చదువుకి రాగానే వేరే పిల్లగాంతో ఇదే నంబర్, ఇదే నంబర్ సార్, ఇదే నంబర్ కాల్ చేసినా కూడా అదే ఇదే నంబర్ కాల్, ఇదే నంబర్ వాట్సాప్ కూడా పెట్టిర్రు చాలా మంది. చెక్ చేసి మీరు రైతు లెక్క కూడా మళ్ళా నాగల్ పార్టీ దున్నుతాను కదా సార్. వాట్సాప్ లో డిపి దున్నుతారంటే నేను ఇంటికి పోయినప్పుడు పెట్టించిన అది ఊరి, నేను కూడా ఇక్కడ వార్తలు చదివినాక అప్పుడప్పుడు 2 రోజులు పోతా వ్యవసాయంకి. మా ఇంటికాడ మేము చేపిస్తాం, నేను కూడా చేస్తా. అయితే అది గొర్రుతోని రొప్పినుంటిమి నాటేసే ముందట. మంచిగా రైతు లెక్క రుమాలు పెట్టుకొని, రైతు లెక్క అంటే రైతునే. నేను సినిమాలలో యాక్ట్ చేస్తాను కాదు, రైతునే. రుమాలు నిజంగానే చుట్టినా, బరాబర్ లుంగి కట్టుకొని బరీన్ మీద రొప్పిన, 2 దొయ్యాలు రొప్పించి పెట్టిన మా వాడు ఒడ్డు చెక్తుంటే. అదే నేను చేస్తా కాబట్టే చేస్తా కాబట్టి నాకు ఎరక, మొత్తం ఎరక లేకున్నా నాకు చేసే పని కాడికి. మేము చిన్నప్పుడు పల్లికాయ వేస్తుంటిమి, శనగకాయ పెడుతుంటిమి, చెరుకు ఎక్కువ, మాకు ఎక్కువ చెరుకు వండుతుంది. ఆ చెరుకు ద్వారా బెల్లం చేస్తుంటే, బెల్లం వండుతుంటిమి, షుగర్ ఫ్యాక్టరీ కూడా కొడుతుంటిమి. ఇక అది కాక ఇప్పుడు ఈ మధ్య వరిగా ఎక్కువ వరి ఎన్నో చూస్తా సార్. మన కొమరమీన్ డిస్ట్రిక్ట్ నుంచి మానపల్లి చేసిండు, నేను కాల్ మీరు మాట్లాడగా ఇన్నా. మన ఇది పెంచగలపేట నుంచి మాట్లాడగా ఇన్నా, వాళ్ళు కాల్ చేసిన మస్తు మంది చేస్తారు. కొమరంభీం డిస్ట్రిక్ట్ వెళ్ళి మస్తు మంది చేసారు ఇప్పటిదాకా. అవును సార్, మీరు ఎక్కడ నుంచి చేసినా ఏ విషయం మాట్లాడినా నేను మొత్తం వినుకుంటానుంటా సార్. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే ఒకటన్నా ఏమైతుందంటే మన రైతులకు ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళు ముచ్చట్లు. ఇప్పుడు కొమరంభీంలో ఉన్న ఆ జిల్లాలు ఉన్న ఆయనకు ఖమ్మంలోనో లేకపోతే నల్లగొండలను, మహబూబ్ నగర్లో మస్తు దూరం అవుతుంది కాబట్టి అక్కడ ఎట్లా పండిస్తారు, ఏముంటుంది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళు మేము ఒకటేనా. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఏం తెలుస్తుందంటే అన్ని జిల్లాలలో ఉండే ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఏమనుకుంటారు, ఎవరు ఎట్లాంటి పంట పండిస్తారు, వాళ్ళకి పత్తి వాళ్ళకి ఏం రేటు పడుతుంది, ఇట్లాంటి అన్ని బయటకు వస్తాయి కదా. ఒక జాగాలో కూర్చుంటే మనకి ఏం తెలిస్తే తెలియదు. ఇప్పుడు దీని ద్వారా మనకు అవకాశం వచ్చింది సార్. పల్లెటూర్లలో ఎట్లా ఏం జరుగుతుంది సార్, మీకు ఉన్నంత అనుభవము ఎవ్వరికి లేదు సార్. నేను ఇన్ని చూస్తానా, రాజకీయ నాయకులకు లేరు, వేరే జర్నలిస్టులకు లేరు, వేరే మీడియా వాళ్ళకి లేరు. మీకు అంతా ఉన్న టెక్నికల్ మొత్తానికి పల్లెటూర్లో ఎట్లా మాట్లాడుకుంటారు, ఏ పంట చేస్తారు, ఎట్లా అది కరెక్ట్ మీరు జరిగిందే మీరు చెప్తారు సార్. అన్న ఉంటది అంటే ఇంకొకటి అందరికీ ఉండకపోవచ్చు, బట్ అందరికీ అన్నిటి మీద ఉండదు. ఇప్పుడు నాకు వేరే దాని మీద ఉండకపోవచ్చు, వాళ్ళకు వాళ్ళ సబ్జెక్టు మీద ఉండొచ్చు. నాకు ఇది ఇష్టం, నాకు ప్రేమ, నేను చేసిన కాబట్టి నాకు ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను మీ గురించి ఎక్కువ మాట్లాడతాను. రాజకీయం నుంచి కూడా కానీ ఇట్లా మాట్లాడుకున్నా కానీ ఏ ఇష్యూలో అయినా కానీ నీకు కరెక్ట్ ఇట్లా పల్లెటూరులో నడిచే లెక్కలు నీకు బరబ్బర్ మీకు తెలుసు సార్. మీరు మాట్లాడుతున్నా నేను ఎన్నో నేను కూడా ఒక ఊరికెళ్ళి వచ్చినోనే, ప్రతిరోజు వింటా సార్. నువ్వు కొమరంభీంకెళ్ళి వచ్చినట్టు నేను కూడా ఒక ఊరికెళ్ళి వచ్చినోనే. నేను చెప్పినా కూడా ఇంతకు ముందు పాలు విండినాము, పెండకాళ్ళు తీసినాము, బర్రెలను కాసినాము, అవన్నీ పనులు చేస్తూనే వచ్చినాం వీడి దాకా. చదువుకున్నాం కాబట్టి సరే ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తున్నాం. 3 నెలల ట్రై చేసి అన్న ఇక దొరికింది కదా ఇలా సంతోషమా?
ఇయ్యాల దొరికింది సార్. కడుపు నిండినట్టు అయింది సార్. బ్రహ్మాండంగా నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది సార్. దొరికింది అన్న అయితే ఒకటి నీకు రుణమాఫీ కూడా అవుతుంది. అయిన తర్వాత మనం కలుసుకుందాం. నేను కొమరంభీం డిస్టిక్ వస్తా, నీకు ఫోన్ కూడా చేస్తాను నేను, సరేనా? సరే సార్. మాది సీతన్నగర్, ఇది కొమరంభీం డిస్టిక్, కాజనగర్ మండల్. మా గ్రామం కూడా వల్లకొండ గ్రామం. నీ నెంబర్ కూడా ఉన్నది మన పంచాయతీ అదేనే 20852 లాస్ట్ నీ నెంబరు నాకు గుర్తుంది. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. నేను ఖచ్చితంగా అటు వచ్చినప్పుడు కలుస్తాం మిమ్మల్ని అందరినీ, ఓకేనా? నిన్న వాట్సాప్ కూడా చేసినా సార్, అదే నెంబర్ మీరు చూసుకోండి కదా. నేను చూస్తానే అన్న, చూస్తా. మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. ఒకవేళ 3 రకాలు, ఒకటి ఫోన్ చేయండి, ఫోన్ కలవది అన్న, చాలా బిజీ ఉంటుంది, మస్తు ఫోన్లు చేస్తారు, మీరు ఎత్తారు అంటే యూట్యూబ్లో లైవ్లో ఒక మెసేజ్ పెట్టిపోయి నేను అది కూడా చూస్తా. ఒకవేళ అది కూడా మిస్ అయితే వాట్సాప్ అయితే మెసేజ్ ఇలా పడి ఉంటుంది. నేను ఇప్పుడు కాకపోతే వారం తర్వాత అయినా చూసి రిప్లై ఇస్తా. అదే నేను బాగా ఆలోచించే నిన్న చేసిన సార్. ఇక ఇట్లా సార్కు బాగా బీజీ ఉన్నది, ఎన్నో వేల లక్షల కాళ్ళు సార్కు. ఇక వాట్సాప్ చేసిన సార్ ఇప్పుడు లేకున్నా తర్వాత కూడా చూస్తారు, రేపు ఎల్లుండి అని నేను వాట్సాప్ చేపించిన సార్. ఓకేనే, ఓకే. నేను మళ్ళీ కూడా మాట్లాడతాను నీతోని. సంతోషమా? ఓకే, సరే ఓకే అన్న, ఓకే, రైట్. కాలు మళ్ళీ ఇక తగ్గుతాయా సార్ ఇప్పుడు చేసినా కూడా? అవును తలుగుతుంది. ఇంకోటి ఇది రికార్డ్ అయ్యి ఇలా లైవ్లో ఉంటుంది. నువ్వు మళ్ళీ కూడా విను, నువ్వేం మాట్లాడినావో ఇలా చూసుకో, ఓకేనా? సార్ రోజు వింటాను సార్. ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడు, మళ్ళీ ఇప్పుడు నుంచి మార్నింగ్ నుంచి షురు చేస్తే 2 గంటల వరకు వింటా సార్. అదేనే యోలో మాట్లాడింది విన్నావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడింది వినిగా డైరెక్ట్ మళ్ళీ ఇలా అన్ని వింటా సార్. మీది అన్ని వింటా, మళ్ళీ రాజకీయాలు చెప్పింది మీరు చెప్తారు ఇంటా, వాళ్ళు ఏం జరిగింది చెప్తారు ఇంటా, మీరు ఏది మాట్లాడినా నేను వినుకుంటాను సార్. థ్యాంక్ యూ బాపు, నమస్తే. నేను హ్యాండిక్యాప్ అని సార్, ఎప్పటికీ ఇంటికాడనే ఉంటా సార్. నేను అరే ఇంటికాడ ఉంటావా? ఓకే, హ్యాండిక్యాప్ సార్, నాకు నడవరాదు. అయ్యో, అంటే చిన్నప్పటి నుంచి మధ్యలో ఏమన్నా అయిందా? మధ్యలో అయింది సార్, ఇట్లా మధ్యలో నుంచి అయింది సార్, చిన్నప్పటి నుంచి లేకుంటే సార్. ఏం చేస్తుంటే మరి? వ్యవసాయం చేస్తుంటేవా చిన్నప్పుడు? కూలి పని చేస్తుండే సార్. కూలి పని యాక్సిడెంట్ అయింది సార్ బండితోని. అయ్యో, వేరే బండి తెచ్చి నాకు పెట్టిండు, కాలు పోయినాయి. అయ్యో, ఇక ఇట్లానే ఇంటికాడ పోయిండు. ఇప్పటికి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతాయి సార్. 8-9 సంవత్సరాల నుంచి. మరి పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తాయి సార్, పెన్షన్ వస్తుంది. పెన్షన్ చేపించుకున్న పెన్షన్. కానీ రుణమాఫీ ఒకటి అయితే బాగుండు నీకు. ఎంత ఉన్నది భూమి? ఎంత ఉన్నది భూమి? 2 ఎకరాల భూమి ఉంది అంతే సార్. 2 ఎకరాల భూమి ఉంది. ఏం వేస్తారా? ఏం పండిస్తారా? గవర్నమెంట్ ఇచ్చింది 1 ఎకరం ఉంది. నేను ఓన్ గా మా తండ్రి కాడికి వెళ్ళి ఉన్నది 1 ఎకరం సార్. ఏం పండిస్తారా మీరు? పత్తి సార్. పత్తి ఓల్ చేస్తారు. వ్యవసాయం ఓల్ చేస్తారు. పత్తి ఉంటుంది సార్ సంవత్సరానికి. వ్యవసాయం ఓల్ చేస్తారు. మరి అవ్వ చేస్తుందా? లేదు, కొడుకున్నా సార్. కొడుకు చేస్తాడా? ఓకే, కొడుకు చేస్తారు సార్. ఓకే, సరే బాపు, సరే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.